వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్‌ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ ఆఫ్ మన వ్యూవర్స్ అడిగింది గోల్డ్ లోన్ యొక్క కొత్త రూల్స్ ఏంటి అని చెప్పి. ఇప్పటివరకు చాలామంది గోల్డ్ ఉంటే బ్యాంక్‌లో పెట్టి కొంత అమౌంట్ తీసుకుంటుంటారు కదా! అయితే కొత్తగా కొన్ని రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఆర్‌బీఐ. సో ఇప్పుడు బ్యాంక్‌లో మనం గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఆ కొత్త రూల్స్ ఏంటి? అవి మనం అప్లై చేయగలమా లేదా అన్నది చూద్దాం. అండ్ దాంతో పాటు ఇంకొక వ్యూవర్ అడిగింది, ఈ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం ఒక రూ. 1,00,000 అమౌంట్ మాకు కావాలి అంటే మేము ఎంత గోల్డ్ బ్యాంక్‌లో పెడితే మాకు రూ. 1,00,000 అమౌంట్ ఇస్తారు. అండ్ ఎంత మంత్లీ వడ్డీ కట్టాల్సి రావచ్చు అని అయితే అడిగారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే గనక ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఫస్ట్ అయితే గోల్డ్ లోన్ యొక్క కొత్త రూల్స్ చెప్తాను. ఈ వీడియో అసలు ఎందుకు అడిగారు అంటే లాస్ట్ టైం చెప్పామన్నమాట. ఒక ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా ట్రై చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవడం, ఆ అమౌంట్‌తో కొత్త గోల్డ్ కొనడం, మళ్ళీ విడిపించుకోవడం, మళ్ళీ ఇలా దానివల్ల ఏమైందంటే 25 గ్రామ్స్ వాళ్ళ ఓల్డ్ గోల్డ్ విడిపించుకున్నారు. 50 గ్రామ్స్ కొత్త గోల్డ్ కొనగలిగారనమాట 5 ఇయర్స్‌లో. సో, వాళ్ళ దగ్గర అయితే 75 గ్రామ్స్ ఉంది. ఆ వీడియో అన్నది నేను చేశాను. దాని రిలేటెడ్ అన్నమాట డౌట్. సో, ఆ వీడియో కనుక చూడకపోతే గనక వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది చూడండి. సో, మీకు కూడా యూజ్ అవ్వచ్చు. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి అసలు ఈ గోల్డ్ లోన్ ఎందుకు అన్నది కూడా మీకు అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు గోల్డ్ లోన్ యొక్క కొత్త రూల్స్ ఏంటి అంటే ప్రెజెంట్ మనము ఇంత ముందు వరకు ఏంటి అంటే పాతది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇలా ఏమైనా గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అది తీసుకెళ్ళి మనం బ్యాంక్‌లో పెట్టేస్తాం అనమాట. సో, బ్యాంక్‌లో పెట్టినప్పుడు వాళ్ళు మనకి కొంత అమౌంట్ ఇస్తారు. నెల నెల వడ్డీ కట్టొచ్చు. 6 మంత్స్‌కో లేదంటే 1 ఇయర్‌కి ఒకేసారి వడ్డీ కడతాం. అయితే 1 ఇయర్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్నాం. 1 ఇయర్ వరకు గోల్డ్ లోన్ అని చెప్పి తీసుకున్నాం. కానీ చాలామంది ఏందంటే 1 ఇయర్‌కి ఆ గోల్డ్ లోన్ అంటే అసలు వడ్డీ కడితేనే మనకి మన గోల్డ్ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ గోల్డ్ కట్టలేని వాళ్ళు అంటే ఒక 50,000 తెచ్చుకున్నారనుకోండి గోల్డ్ ఇచ్చి, 50,000 1 ఇయర్ తర్వాత కట్టలేకపోతే రెన్యువల్ చేస్తారు. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్‌కి కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సేమ్ నెల నెలానో 3 నెలలకోసారో వడ్డీ కట్టుకుంటుంటారు. అండ్ ఫైనల్‌గా వాళ్ళు అసలన్నది కడతారనమాట. సో, ఇలా రెన్యువల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త రూల్ ఏందంటే ఈ రెన్యువల్ కాన్సెప్ట్ అన్నది తీసేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఇంకొక రూల్ ఏందంటే ఓల్డ్ గోల్డ్ లోన్ అన్నది మనం క్లోజ్ చేసుకోవాలి. అంటే రెన్యువల్ ఆప్షన్ అయితే లేదు. మీరు ఒక 1 ఇయర్ వరకు మేము గోల్డ్ నుంచి అప్పు తీసుకుంటున్నామని బ్యాంక్ దగ్గర తీసుకుంటే ఆ 1 ఇయర్ లోపు అంటే ఆ 12 మంత్స్ లోపో లేదంటే కొన్ని 18 మంత్స్ ఉంటాయంట. 18 మంత్స్ లోపు మీరైతే అసలు వడ్డీ కట్టేయాలి తప్ప మీరు అసలు కట్టకుండా వడ్డీని నెక్స్ట్ ఇయర్‌కి కూడా ఎక్స్టెండ్ చేసుకోవడం అన్నది ఉండదు. సో, ఓల్డ్ గోల్డ్ లోన్ క్లోజ్ చేయాలి. అంటే అసలు కట్టేయాలి మీరు, వడ్డీ కూడా కట్టాలి. అంటే 1 ఇయర్ వరకు అని మీరు లోన్ తీసుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు 1,00,000 తీసుకున్నా, 50,000 తీసుకున్నా, 2,00,000కి లోన్ తీసుకున్నా ఆ 2,00,000 అసలు కూడా కట్టి మీరు ఓల్డ్ గోల్డ్ లోన్ అయితే క్లోజ్ చేసుకోవాలి. అది క్లోజ్ చేసుకున్న తర్వాతే మీకు మళ్ళీ లోన్ కావాలి అంటే కొత్త గోల్డ్ మీద అయితే లోన్ అయితే ఇస్తారంట. సో, ఇది కొత్త గోల్డ్ లోన్ యొక్క రూల్స్. అయితే ఇప్పుడు ఇది అందరికీ పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు 1 ఇయర్ లోపే అందరూ ఏమీ లోన్ కట్టేయర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000కి ఈ ఇయర్ మనము లోన్ తీసుకున్నాం. 2024లో తీసుకున్నారు అనుకోండి. లేదా 2023లో తీసుకున్నారు. 2024 కల్లా ప్రతి నెల వడ్డీ కట్టగలుగుతున్నాం. కానీ 24 ఎండ్‌కొచ్చేసరికి మనం రూ. 1,00,000 అసలు కట్టలేకపోయాం. అప్పుడేందంటే రెన్యువల్ చేస్తాం. మళ్ళీ ఇంకొక సంవత్సరం కట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇది బ్యాంక్ ఇంటర్నల్‌గా చేస్తున్నది. సో, ఈ పాయింట్ ఇన్ డీటెయిల్‌గా చెప్పకూడదు కాబట్టి నేను అంత క్లియర్‌గా చెప్పట్లేదు. సో, ఇన్ కేస్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే మేము ఓల్డ్ గోల్డ్ క్లోజ్ చేసుకోలేము కదా! మరి సంవత్సరంలోనే మేము 1,00,000 తీసుకున్నా, 2,00,000 తీసుకున్నా అసలు కట్టలేము. వడ్డీ అయితే కట్టగలము. కట్టగలిగిన తర్వాత రెన్యువల్ చేసుకుంటాము అంటే బ్యాంక్స్ దీనికి కూడా ఆల్టర్‌నేటివ్ వాళ్ళు ఇంటర్నల్‌గా అయితే చేసుకుంటున్నారు. సో, కాబట్టి ఇన్ కేస్ కావాలనుకున్న వాళ్ళు బ్యాంక్‌కెళ్లారంటే వాళ్ళే ఆప్షన్ చెప్తారు. ఒకటి ఏందంటే మీరు వడ్డీ కట్టండి. అండ్ ఫైనల్‌గా మీ టెన్యూర్ 1 ఇయరో, 18 మంత్స్ అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న అసలు కూడా కట్టేశారు అంటే గోల్డ్ లోన్ క్లోజ్ చేసి మీకు మళ్ళీ కావాలి అంటే కొత్త గోల్డ్ లోన్ ఆ రోజే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఇన్ కేస్ మేము అసలు కట్టలేని సిచ్యువేషన్ అని కనుక బ్యాంక్ వాళ్ళకి చెప్పారు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళే ఇంకొక ప్రాసెస్ చేస్తారనమాట. కాబట్టి అది మీరు బ్యాంక్‌కెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. సో, అది డిస్క్లోజ్ చేయకూడదు. అది ఇంటర్నల్‌గా బ్యాంక్ వాళ్ళు జరుపుతున్నది. ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ లోన్స్ రావాలి కాబట్టి అందరూ కట్టగలిగిన వాళ్ళు ఉండరు కాబట్టి అది ఇంటర్నల్‌గా జరుగుతుందన్నమాట. సో, అది కాబట్టి మీరు ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ క్లోజ్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఏం లేదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీకు ఆల్టర్నేటివ్ చెప్తారు. సో, ఇప్పుడు రూ. 1,00,000 గోల్డ్ లోన్ కావాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ వడ్డీ ఎంత కట్టాలి? ఎంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ మనం బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలో చూద్దాము.
సో మనకి గోల్డ్ లోన్ కావాలి అంటే ఒకటి మన దగ్గర పాత బంగారమైనా కానీ కొత్త బంగారమైనా కానీ బ్యాంకుకి వెళ్ళి పెడతాము. అండ్ వాళ్ళకి మనము బ్యాంకులో లైక్ మన దగ్గర ఉన్న గోల్డ్ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలని అడుగుతున్నారు. అవి అవసరం లేదనమాట. ఏ షాప్లో కొన్నాము, ఎంత ప్యూరిటీ, ఏం అవసరం లేదు. ఆబ్వియస్గా మనం గోల్డ్ ఇచ్చాము అంటే వాళ్ళే గోల్డ్ టెస్ట్ చేసుకుంటారు. అండ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది అనమాట. ఒక 1000 రూపీస్, 1500, 500 ఇలాగా ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేయాలి మనము. మన బంగారం ప్యూరిటీ టెస్ట్ అయితే చేసుకుంటారు. అయితే ఒకటేంది అంటే ఈ రోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 22 క్యారెట్ అంటే 2025లో లేదా ఈ రోజు రేట్ వచ్చేసరికి 7595 ఉంది. 22 క్యారెట్ 1 గ్రామ్ కాస్ట్. మనకి లోన్ ఇచ్చేటప్పుడు ఆ అమౌంట్ ప్రకారం ఇవ్వరు గోల్డ్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాదు, తెలంగాణలో 1 గ్రామ్కి మనకి 4200 నుంచి 4600 అమౌంట్ కన్సిడర్ చేస్తున్నారు. అంటే మనం ఒక 10 గ్రామ్స్ గోల్డ్ బ్యాంక్లో పెట్టాము అనుకోండి, గ్రామ్ రేట్ 7500 కదా. సో 10 ఇంటూ 7000, ఫర్ ఎగ్జాంపుల్ 7000 అనుకున్నాం అంటే మనకి 70,000 ఏమి ఇవ్వరన్నమాట. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు గ్రామ్ అన్నది తెలంగాణలో అయితే 4200 నుంచి 4600 తీసుకుంటున్నారు. బెంగళూరులో అయితే 5200. సో ఆ అమౌంట్ ప్రకారం మనం ఇచ్చింది 10 గ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5200 అంటే మనకు ఒక 50,200 అన్నది అమౌంట్ ఇస్తారనమాట. సో అలా కన్సిడర్ చేసి ఇస్తారు. అండ్ 1,00,000 అమౌంట్ కంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఇన్ కేసు బెంగళూరులో అయితే కనుక మనకి అరౌండ్ ఒక 20 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కనుక ఉంది అంటే మనకి ₹1,00,000 అమౌంట్ ఇస్తారు. ఇన్ కేసు హైదరాబాద్, తెలంగాణ ఏపీలో కూడా ఆల్మోస్ట్ ఇదే అమౌంట్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్టేట్లో మారుతున్నాయి. సో ఒక 22 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అన్నా ఉండాలి. అది ప్యూర్ 22 క్యారెట్ అయి ఉండాలి. సో మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్యూరిటీ టెస్ట్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. అండ్ ఆ గోల్డ్ యొక్క క్వాలిటీ చూస్తారు. అందులో ఏమన్నా పాత బంగారం మరీ పాతది అయి ఉంటే ఎంత వేస్టేజ్ తీయగలరు అన్నది చూసుకుంటారు. స్టోన్స్ ఏమన్నా ఉంటే తీసేస్తారు. అన్నీ తీసేసి కంప్లీట్ ప్యూర్ 916 22 క్యారెట్ వాళ్ళకి ఎంత వస్తుంది అన్న దాన్ని బట్టి వెయిట్ కన్సిడర్ చేస్తారు. అంటే మీరు మీ ఇంట్లో ఉన్న ఒక 3 సెవిర్ల గొలుసు, 3 సెవిర్లు అంటేనే ఒక 24 గ్రామ్స్ కదా. సో 24 గ్రామ్స్ మీరు బ్యాంకుకి తీసుకెళ్లారు అంటే అందులో స్టోన్స్ కూడా లేవనుకుందాం. 24 గ్రామ్స్ తీసుకెళ్ళినంత మాత్రాన బ్యాంక్ వాళ్ళు దాన్ని 24 గ్రామ్స్గా కన్సిడరేషన్ చేయరు. ఎందుకంటే అందులో వాళ్ళు వేస్టేజ్ తీసేస్తారు అండ్ ప్యూరిటీ చూసుకుంటారు. ఈ లోపు కొంచెం తరిగిపోయి ఉండొచ్చు. సో 24 గ్రామ్స్ తీసాము అంటే వాళ్ళు అన్నీ తీసేసి అది 20 గ్రామ్స్కే ఉంటుంది, 22నే ఉంటుంది అని వెయిట్ చెప్పొచ్చు. వెయిట్ పరంగా చెప్తున్నాను అనమాట. సో అలా కన్సిడరేషన్ ఉంటుంది. అంటే కంప్లీట్ ప్యూర్ స్టోన్స్ ఏం లేకుండా ఉన్నటువంటి 22 క్యారెట్ గోల్డ్ మనము 20 గ్రామ్స్ నుంచి 22 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కనుక మనం బ్యాంక్లో ఇవ్వగలిగితే వాళ్ళకి మనకి ఈ అమౌంట్కి ₹1,00,000 అయితే ఇస్తారు. ఇంకా వడ్డీ వచ్చేసరికి ఒక్కొక్క బ్యాంకులో ఒక్కోలా ఉంటుంది. మ్యాక్సిమం బ్యాంక్స్ వచ్చేసరికి 8 to 10% అయితే మనకి వడ్డీ ఇస్తున్నారు పర్ యానం. ఫర్ ఎగ్జాంపుల్ 9% తీసుకుంటున్నాను. పర్ యానం అంటే ఏంటంటే సంవత్సరానికి గోల్డ్ మీద 9%. అది మనం ₹1,00,000 తీసుకున్నా, 50,000 తీసుకున్నా, 2,00,000 తీసుకున్నా 9% అన్నది ప్రెజెంట్ ఏ బ్యాంక్ వాళ్ళైనా కనీసం మినిమం మెయింటైన్ చేస్తున్నారు. మనం కొంచెం రీసెర్చ్ చేసామంటే మేబీ 8 or 8.5కి కూడా వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉండుండొచ్చు. బట్ మినిమం నాకు తెలిసి 9% ఛార్జ్ చేస్తున్నారు. సో అంటే మన వ్యూవర్స్ అడిగిన దాని ప్రకారం 1 ఇయర్కి 9% వడ్డీ 1,00,000కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 1,00,000 కావాలి అనుకుంటే 9% వడ్డీ అంటే సంవత్సరానికి 9,000 కట్టాల్సి వచ్చింది అనమాట. అదే నెల వైజ్గా చూసుకున్నామంటే 9,000/12 మంత్స్ తీసుకున్నాము అంటే మంత్లీ ఒక 750 రూపీస్ అయితే కట్టాలి. సో మనం మంత్లీ వడ్డీ కడతామా, లేదంటే క్వార్టర్లీ బేసిస్ 3 మంత్స్కి 6 మంత్స్కి కడతామా, లేదంటే 1 ఇయర్కి ఒకేసారి అసలు ప్లస్ వడ్డీ కట్టి విడిపించుకుంటామా అన్నది కూడా చూసుకోవాలి. మనకి బ్యాంకుకి ఇలా గోల్డ్ లోన్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా కానీ మీరు అసలు కట్టగలరా లేదా అన్నది చూసుకోండి. వడ్డీ తక్కువే ఉంది కదా, 1,00,000కి 9,000 కట్టగలంలే, లేదా నెలకి ₹750 కట్టగలంలే అని చూసుకోవడం కంటే ముందు మనం తీసుకున్న 1,00,000 అయినా 2,00,000 అసలు కూడా తిరిగి బ్యాంకుకి ఇవ్వగలమా లేదా అన్నది చూసుకోండి. ఎందుకంటే అసలు ఇవ్వలేకపోయాము అంటే మన దగ్గర ఉన్న ఈ బంగారం కూడా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి గోల్డ్ లోన్ ట్రై చేసే వాళ్ళు మీ దగ్గర అయినాక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీకు జాబ్ ఉంది, మీరు వడ్డీతో పాటు అసలు కూడా కట్టగలరు అనుకున్నప్పుడు ఇలాంటి ట్రై చేయండి. లేదంటే మీరు కట్టలేకపోయినా మీ హస్బెండో, మీ రిలేటివ్స్, ఫ్యామిలీస్ మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళని అనుకున్నప్పుడే ట్రై చేయండి. కానీ ఇలాంటివి ట్రై చేయకండి. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మనకు ₹1,00,000కి 9,000 వడ్డీ పడుతుంది సంవత్సరం మొత్తానికి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 1,00,000తో మీరు కొత్త బంగారం కొనాలి అనుకోండి. ఈ రోజున్న గ్రామ్ రేటు 7,500 కదా, దాని మీద బియ్య ఇవన్నీ కలిపి అరౌండ్ ఒక 8,000 అట్లా వేసుకోండి. 8,000 పైనే పడుతుంది. అంటే అరౌండ్ ఇప్పుడు మీరు కొత్త బంగారం 11 గ్రామ్స్ అయితే కొనగలరు. 11 to
12 గ్రామ్స్ వరకు కొత్త బంగారం ఈ ఇయర్ అయితే కొనగలరనమాట. అలా నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్‌కి ఇంకొక గ్రామో, 2 గ్రాములో తగ్గిద్ది. అంటే నెక్స్ట్ ఇయర్‌కి మీరు మళ్ళీ అదే లక్షతో 10 గ్రామ్సో, 9 గ్రామ్సో, 8 గ్రామ్సో ఇలా కొనగలుగుతారనమాట. సో, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతది ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అని చెప్పి. ఇవి గోల్డ్ లోన్ యొక్క కొత్త రూల్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్‌ఫుల్ అయిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.